రామ్ టాక్కి తిరిగి స్వాగతం. నిన్న లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేని రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, యోగిలు కలిపి ప్రారంభించారు. అనొచ్చు మీరు ఏముంది దాంట్లో విశేషమని. విశేషం ఏంటంటే ఇది 10వ ఎక్స్ప్రెస్ వే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కూడా వెళ్ళే ఎక్స్ప్రెస్ వేలు 10వది ఇది. అది విశేషం. అంటే 10 ఎక్స్ప్రెస్ వేలు ఒక రాష్ట్రంలో ఉండటం అనేది ఒక్క మన దేశం వదిలిపెట్టండి, నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా ఉండకపోవచ్చు. అమెరికాలో నాకు తెలిసి లేవు. ఒకే రాష్ట్రంలో 10 ఎక్స్ప్రెస్ వేలు. చైనా సంగతి నాకు ఐడియా లేదు. ప్రపంచంలో ఇంకా ఆ రెండు దేశాలు తప్పితే ఇంకే దేశాల్లో కూడా ఉండే అవకాశాలు ఒక రాష్ట్రంలో, దేశం కాదని చెప్పేది. అందుకు దీని మీద ఇది విశేషమైంది. అసలు నిన్న ఓపెన్ అయిన లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ 6 లేన్ ఎక్స్ప్రెస్ 4200 కోట్లతోటి 63 కిలోమీటర్లు. ఇంతకుముందు 2.5 గంటలు పట్టేది, హెవీ ట్రాఫిక్ ఉండేది. ఇప్పుడు 45-50 నిమిషాల్లో వెళ్తారు. దీంతో ఏమైపోయింది, లక్నో కాన్పూర్ అసలు రెండు నగరాలు కాకుండా ఒకే నగరం కింద మారిపోయినాయి. భవిష్యత్తులో జరగబోయేది అదే. బిగ్గెస్ట్ అంటే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అర్బన్ అగ్లామరేషన్స్ కింద లక్నో కాన్పూర్ మారే అవకాశం ఉంది. మెట్రో నగరాలు ఏదైతే ఉన్నాయో వాటి సరసన ఈ రెండు కలిపి అర్బన్ అగ్లామరేషన్ చేరే అవకాశం ఉంది. ఎందుకంటే 45 నిమిషాలు ఏముంది, ఇప్పుడు మనం హైదరాబాద్లో ఒక చోట నుంచి ఒక చూడటానికి వెళ్ళటానికి 45 నిమిషాలు ఈజీగా పడుతుంది, గంటన్నర పడుతుంది కొన్ని కొన్ని ఎక్స్ట్రీమ్ ఎండ్స్కి వెళ్ళాలంటే. సో ఇది ఒకవైపు నోయిడా, గ్రేటర్ నోయిడా, ఇప్పుడు ఈ జేవార్ ఎయిర్పోర్టు, ఆ ఏరియాలో ఒకటి డెవలప్ అవుతూ ఉంటే ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఇక్కడ లక్నో కాన్పూర్ బెల్ట్ ఎందుకు చెప్తున్నానంటే ఇంకోటి చేశారు. ఢిల్లీ ఎన్సీఆర్ లాగా ఇటీవల ఉత్తరప్రదేశ్ స్టేట్ క్యాపిటల్ రీజియన్ ఒకటి ఫామ్ చేశారు. లక్నో చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాలు కలిపి అది ఫామ్ చేశారు. సో ఇప్పుడు అవన్నీ కూడా చాలా దగ్గర అయిపోయినాయి లక్నోకి. అందుకనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అర్బన్ అగ్లామరేషన్స్ కింద మారే అవకాశాలు బాగా ఉన్నాయి దానికి. ఇది యోగి పాలన. దీన్ని చెప్పడానికి కారణం ఏంటంటే యోగి పాలన ఎలా ఉందో, పర్టికులర్గా రోడ్డు, ఇవాళ నా టాపిక్ రోడ్డు రవాణా కాబట్టి ఎలా ఉందో చూస్తే చాలా ఆశ్చర్యపోతాం. నేను చెప్పిన 10 ఎక్స్ప్రెస్ వేలు ఏంటి ఒకసారి చూద్దాం. అసలు 10 అన్నని చెప్పాను కదా, 10 ఎక్స్ప్రెస్ వేలు ఏంటి ఒకసారి నేను సైడ్ ఇచ్చాను చూసుకోండి. మొట్టమొదటిది నోయిడా, గ్రేటర్ నోయిడా. ఇది ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంటుంది కాబట్టి కేంద్రమే నిర్మించింది అనుకుంటా. ఢిల్లీ కింద కేంద్రమే నిర్మించింది అది. ఆ తర్వాత యమున, ఢిల్లీ ఆగ్రా అంటే మేరట్ ఆగ్రా అనుకుంటా. ఆ తర్వాత ఆగ్రా లక్నో. యమున ఏమో మాయావతి తీసుకొచ్చింది. ఆగ్రా లక్నో అఖిలేష్ యాదవ్ టైంలో వచ్చింది. ఆ తర్వాత పూర్వాంచల్ యోగి ఆదిత్యనాథ్, లక్నో నుంచి గాజీపూర్ వరకు. తర్వాత ఢిల్లీ మీరట్, ఇది మొదట్లో 6 లేన్లు ఉండేది, ఇప్పుడు 12 లేన్లు అయింది అది. ఇది కేంద్రం. ఇది ఢిల్లీ మీరట్. అయితే మీరట్ అనేది ఉత్తరప్రదేశ్. అట్లానే బుందేల్ ఖండ్, ఇది ఆగ్రా లక్నో నుంచి లింక్ కింద బుందేల్ ఖండ్ ఎట్టావా నుంచి చిత్రకూట్ వరకు వయా ఝాన్సీ, ఇది యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చింది. అట్లానే గోరఖ్పూర్ లింక్, అదే పూర్వాంచల్ నుంచి గోరఖ్పూర్కు ఒక లింక్ ఎక్స్ప్రెస్ తీసుకెళ్ళాడు. గంగా ఇటీవల ప్రధానమంత్రి ఓపెన్ చేసినటువంటిది, మీరట్ నుంచి ప్రయాగ్రాజ్ గంగా ఒడ్డునే కట్టుకొచ్చినటువంటి అతి పెద్ద ఎక్స్ప్రెస్ వే. ఇంకొకటి ఇటీవల మోడీ ప్రారంభించింది ఢిల్లీ డెహ్రాడూన్, ఎక్కువ భాగం ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్తుంది. 10వది నిన్న ఓపెన్ చేసిన లక్నో కాన్పూర్. ఇదే కాదండి, యాక్చువల్గా చెప్పాలంటే ఈ 10 ఇప్పుడు పనిచేస్తున్నాయి, ఆపరేషన్లో ఉన్నాయి. ఇవి కాక ఇంకో 10 నిర్మాణంలో ఉన్నాయి, ప్లానింగ్స్ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి.
ఇంకో 10 అన్ని చెప్పకపోయినా నేను ఒకటి రెండు ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్ చెప్తాను. గోరఖ్పూర్ నుంచి షామ్లి, ఆల్మోస్ట్ ఢిల్లీ దగ్గరకి 700 కిలోమీటర్ల పైన. అట్లానే గోరఖ్పూర్ నుంచి సిలిగురి, గోరఖ్పూర్ నుంచి రైట్ సైడ్ సిలిగురి, అక్కడికి 520 కిలోమీటర్లు. అంటే ఏంటిది? ఈశాన్య భారతం నుంచి ఢిల్లీకి రావటానికి అతి తక్కువ ఎక్స్ప్రెస్ వే రాబోతా ఉంది. సిలిగురి నుంచి గోరఖ్పూర్, గోరఖ్పూర్ నుంచి షామ్లి, షామ్లి నుంచి ఢిల్లీ. ఇది ఆల్రెడీ డిపిఆర్లు అయిపోయి టెండర్లు కూడా పిలిచిన స్టేజ్కి వచ్చేసింది ఇది. ఇవి అంటే ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? ఎక్కువ అన్నీ ఇట్లా ఉంటుంది కాబట్టి ఉత్తరప్రదేశ్ దానికి అడ్డంగా ఇట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు యోగి కొత్త ప్రణాళిక ఏంటంటే నార్త్ సౌత్ అన్ని రహదారులు వచ్చినాయి కదా, ఇప్పుడు నార్త్ నుంచి సౌత్కి లింకులన్నీ ఒక కనెక్టివిటీ రోడ్స్ వేస్తున్నాడు. అది ఆయన ప్రయారిటీ. ఇది కాక అసలు రింగు రోడ్లు, ఆల్మోస్ట్ పేరు పొందినటువంటి ప్రసిద్ధ నగరాలన్నిటికీ రింగు రోడ్లు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే చాలా 2-3కి వచ్చినాయి, మిగతా వాటికి కూడా వస్తున్నాయి. 5 లక్షల పైబడిన ప్రతి టౌన్కి బైపాస్ వస్తా ఉంది. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్కి 4 లేన్ రోడ్స్ వస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఆర్ఆర్టిఎస్, ర్యాపిడ్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఢిల్లీ నుంచి మీరట్. దేశంలో మొట్టమొదటిసారి కూడా అది ఉత్తరప్రదేశ్కే వచ్చింది. మొత్తం నిన్న నితిన్ గడ్కరీ చెప్పింది అయితే వచ్చే 2 సంవత్సరాల్లో 5 లక్షల కోట్ల విలువైనటువంటి రోడ్లు అందుబాటులోకి రాబోతున్నాయి కొత్తగా. అది ఇది ఎలా సాధ్యమైంది మీరు అనొచ్చు. ఇదంతా కేంద్రం, చాలామంది చెప్తుంటారు కదా కేంద్రం సహకారం ఉంది కాబట్టి అవుతుంది అనేది. అది కరెక్ట్ కాదండి. గుజరాత్ విషయంలో కూడా చాలామంది ఇదే విమర్శ చేస్తుంటారు. కానీ వాళ్ళకేంటంటే లోతుగా పరిశీలించకుండా చేసేటువంటి విమర్శ ఇది. ఉత్తరప్రదేశ్లో ఎక్స్ప్రెస్ వేస్లో సరే ఢిల్లీ డెహ్రాడూను, ఢిల్లీ మీరట్ అవి ప్రధానంగా కేంద్రం తీసుకొని ఉండొచ్చు. కానీ ఉత్తరప్రదేశ్ లోపల ఎక్స్ప్రెస్ వేస్లో ఎక్కువ భాగం ఉత్తరప్రదేశే బేర్ చేసింది. ఎలా చేయగలిగింది? అదే ఇంపార్టెంట్ మనకి. ఉత్తరప్రదేశ్ యోగి వచ్చిన తర్వాత తన ఓన్ స్టేట్ రెవెన్యూని పెంచుకోగలిగింది. 2-3 రెట్లు పెరిగింది ఒకనాటికన్నా కూడా. ఇది నేను చెప్పడం కదా, రిజర్వ్ బ్యాంకే చాలా అప్రిషియేట్ చేసింది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పర్ఫార్మెన్స్ని. మీకు ఒక్క ఉదాహరణ చెప్తానండి. మీకు ఆ రెవెన్యూ సర్ప్లస్ ఎంతో తెలుసండి. ఇప్పుడు రెవెన్యూ పెంచుకోవటమే కాదు, రెవెన్యూ సర్ప్లస్ 25-26 ఆర్థిక సంవత్సరానికి 74,000 కోట్ల రెవెన్యూ సర్ప్లస్. ఏం చేస్తారు డబ్బులు? మరి మౌలిక సౌకర్యాలకు ఖర్చు పెడతారు. వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి డబ్బులు రాష్ట్రం దగ్గర. ఈ సంవత్సరం కొద్దిగా తగ్గిన 26-27 బడ్జెట్లో కూడా 64,000 కోట్లు పెట్టారు. రెవెన్యూ సర్ప్లస్ ఉంటుందట ఉత్తరప్రదేశ్. అది అసలు విషయం. ఒకటి చెప్తాను మీకు, చాలామందికి ఇది చెప్తే ఇంకో ఉదాహరణ చెప్తే నీకు అర్థమవుతుంది ఎట్లా ఆదాయం పెరుగుతుంది అనేది. యోగి వచ్చేటప్పటికి లిక్కర్ పాలసీ, మీరు అనొచ్చు యోగి ఏంటి లిక్కర్ ఏంటి అని. మీరు నా మీద అంతకుముందు నేను చెప్పినాకు అంతకుముందు ఒక వీడియోలో ఉత్తరప్రదేశ్ పర్ఫార్మెన్స్ గురించి చెప్తూ గొప్పగా లిక్కర్ ఇన్కమ్ ఎలా పెరిగింది చెప్తే కింద కామెంట్స్ అన్నీ కూడా మీరు ఇది చేసి ఉండాల్సింది కాదు అన్నారు. ఎందుకు చేయకూడదో నాకు అర్థం కాదు. లిక్కర్ బ్యాన్ లేదు అక్కడ, ఆచరణ సాధ్యం కాదు లిక్కర్ బ్యాన్. బీహార్లో చూస్తున్నాం, ఇల్లిసిట్ లిక్కర్ దాగి ఎంతమంది చనిపోతున్నారో చూస్తున్నాం, ఎంత బ్లాక్ మార్కెట్ నడుస్తుందో చూస్తున్నాం. కాబట్టి ఆయన వచ్చినప్పటికీ లిక్కర్ పాలసీ, ఆయన లిక్కర్ అందుబాటు ఆయన కొత్తగా తీసుకురాలేదు, ఉన్నది అక్కడ. ఉన్నది ఎట్లా ఉందంటే అవకతవకలు ఉన్నదాన్ని సరిచేశాడు, దాంతో ఆదాయం పెరిగింది. ఇది ప్రధానమైనటువంటి విషయం. అప్పటికి హోల్సేల్ వ్యాపారం అంతా ఒకరి చేతిలో ఉండేదండి, వేవ్ అని. ఆయన ఏం చెప్తే అదే పాలసీ అనమాట ఆ రోజుల్లో. మరి అట్లానే మీకు ఒక మీరట్ ఒక సిండికేట్ అని ఒకటి ఉండేది.
మొత్తం దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి దాంట్లో 20% పైగా వాళ్ళయే షాపులన్నీ. ఇట్లా రాష్ట్రానికి ఆదాయం లేకుండా వాళ్ళు తినేసేవాళ్ళు డబ్బులన్నీ. ఫస్ట్ ఈయన వచ్చేసింది అంటే 2018లో కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చాడు. నో క్వశ్చన్ ఆఫ్ మోర్ దాన్ 2 షాప్స్ టు ఎనీబడి అని. ఎవరికైనా రెండిటికి మించి ఇవ్వటానికి లేదు. అసలు సీట్స్ షాప్ అలాట్మెంటే పెద్ద బోగస్ ఒకనాడు. అటువంటిది ఆయన అసలు మొన్న ఒక ఆయన చెప్తున్నారు అక్కడ రాంపూర్ దగ్గరలో. నాకు అసలు వస్తుందని నేనే ఊహించుకోలేదు. ఎవరికి కూడా ఇక్కడ హ్యూమన్ టచ్ లేదు. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిందే. ఎవరికి హైయెస్ట్ బిడ్ ఉంటే వాళ్ళకి ఇస్తారు. అది 2 కన్నా ఎక్కువ ఇవ్వటానికి లేదు. ఆ విధంగా ఒక స్మాల్ బిజినెస్ పీపుల్కి మొట్టమొదటిసారి షాపులు వచ్చినాయి. అదివరకు ఇదంతా కార్టెల్ ఫామ్ అయి వాళ్ళే నడిపేవాళ్ళు. దానితో పాటు ఇటువంటి చాలా మార్పులు తీసుకొచ్చాడు దాంట్లో న్యూ ఎక్సైజ్ పాలసీలో. దానితో పాటు జరిగినటువంటిది ఏంటంటే ఆదాయం స్టేట్ ఎక్స్చెక్కర్కి వస్తూ ఉంది. అదివరకు రాష్ట్రానికి జమ అయ్యేది కాదు. వీళ్ళే కొమ్మక్కైపోయి తినేసేవాళ్ళు. ఇవాళ యోగి వచ్చిన తర్వాత రాష్ట్రానికి దాన్ని పెంచగలిగాడు. ఉదాహరణకి నేను చెప్తాను. 2017-18లో 17,000 అండి. కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చిన తర్వాత 25-26కి 57,000 కోట్ల రూపాయలు. 17,000 కోట్ల నుంచి 57,000 కోట్లకి. ఈ సంవత్సరం బడ్జెట్లో 71,000 కోట్లకు పెరుగుతుందని పెట్టారు. 27,000 షాపులు ఉన్నాయండి. ఈయన వచ్చిన తర్వాత పెట్టినవి కాదు. ఈయన వచ్చిన తర్వాత కొన్ని ఫ్యూ హండ్రెడ్స్ పెరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఎక్కడైనా పెరుగుతాయి. కాకపోతే ఆయన చాలా ఆర్డర్లీగా చేశాడు. ఎక్కడ ఎవరు భయపడుతున్నారు. ఏది బయట ఆ షాపుల ముందు ఏదో బెల్ట్ షాపుల్లాగా మళ్ళీ వాళ్ళు పెట్టుకొని కూర్చొని అవి ఎవరు చేయట్లేదు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసు చేస్తే వాళ్ళకి. అందుకని ఆ ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నాడు. ఎక్కడ ఆర్డర్లీగా అమ్ముతున్నారు. రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చాడు. ఇలా మిగతా అన్నిట్లో కూడా ఇదే పద్ధతిలో చేశాడు కాబట్టే రాష్ట్రానికి మిగులు రెవెన్యూ ఉంది. మన 70,000 కోట్ల చిన్న విషయం కాదు కదా రెవెన్యూ మిగులు ఉండటం అనేది. దాన్నే ఆర్బీఐ అప్రిషియేట్ చేసింది. కాబట్టే రోడ్లకి ఇంత ఖర్చు పెట్టగలుగుతున్నాడు. కాబట్టే మిగతా మౌలిక సౌకర్యాలకు ఖర్చు పెట్టగలుగుతున్నాడు. యోగికి ఉన్నటువంటి మూడండి నా దృష్టిలో అయితే. 1 లాండ్ ఆర్డర్, 2 ఫిజికల్ ఇన్ఫ్రా విషయంలో ఏ రాష్ట్రం చేయలేని పద్ధతిలో అత్యధిక ప్రోగ్రెస్ ఇన్వెస్ట్మెంట్స్, 3వది గుడ్ గవర్నెన్స్. ఈ మూడిటి వలన ఉత్తరప్రదేశ్ ఒక్కసారి మీకు అంగలేస్తూ అభివృద్ధి చెందుతూ ఉంది. దీని ఫలితాలు రావడానికి ఇంకా కొన్నాళ్ళు పడుతుంది. మొత్తం మీద మాత్రం ఈ పద్ధతుల్లో దీనివల్లనే ఇవాళ యోగి పాలనలో ఉత్తరప్రదేశ్ రోడ్లకు మహర్దశ వచ్చింది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.